Kamran Group's interior designing and construction. Contact on the numbers given below. अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका मेज़बान मोहम्मद शरफुद्दीन सच न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की अहम खबर। आज की हमारी ये खबर एजुकेशन मिनिस्टर सबिता इंद्रा रेड्डी को लेकर और हमारे माहेश्वरम के एमएलए बहरहाल सबिता इंद्रा रेड्डी जी ने जलपल्ली और एराकोंडा के मुख्तलिफ जगहों पर जाकर जीएचएमसी के वर्क की इफ्तिदा करते हुए नजर आए। बहरहाल इफ्तिदा तो करते हैं, रिबिन काटते हैं, लेकिन काम कब होता पता नहीं है। बहरहाल ये इनाग्रेशन करने के बाद एक्स एमपीटीसी तैयब दयानी के घर जाकर लंच भी किया। आइए आपको दिखाते हैं ये खास खबर। पीछे से लिया वाला फोटो अरे ना ठीक है। జల్పల్లి మున్సిపాలిటీ రోజు 1,90,00,000తోని రోడ్స్, డ్రైన్స్, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా టెండర్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి తొందరలో పూర్తి చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. జనరల్ ఫండ్ నుండి పెట్టిన ఈ వర్క్ను వీలైనంత తొందరలో పూర్తి చేయాలని, గతంలో 14th ఫైనాన్స్లో కూడా ఇంచుమించు 4 కోట్ల వర్కులు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. వాటిని కూడా తొందరలోనే గ్రౌండ్ చేయాలని కమిషనర్ గారికి అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికీ టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి 14th ఫైనాన్స్ కొంత ఆగింది. వాటిని కూడా తొందరలో పూర్తి చేయాలని, మార్చ్ వరకు 14th ఫైనాన్స్ కంప్లీట్ చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో 14th ఫైనాన్స్ కంప్లీట్ చేయకపోతే తప్పు అధికారులు అవుతుందని చెప్పాను. ఇమీడియట్గా వాటిని కూడా గ్రౌండ్ చేస్తారు. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్కి జల్పల్లి మున్సిపాలిటీలో చాలా వరకు ఇప్పుడు వర్క్ జరిగింది. 2 రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా 2 రిజర్వాయర్స్ కూడా కంప్లీట్ కావచ్చున్నాయి. వాటిని కూడా తొందరలో ఇనాగ్రేషన్ చేసుకొని వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకోవడం జరుగుతుంది ఒకటి. దీంతోపాటు TFIDC నుండి కూడా కొన్ని ఫండ్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో కొంత 50% ఇమీడియట్గా టెండర్ పిలిచి తొందరలో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము చేస్తున్న కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే గ్రామాలలో 30 డేస్ ప్రణాళిక పెట్టారో 30 డేస్లో గ్రామాలన్నీ నీట్గా ఉండాలని, టౌన్లో కూడా మున్సిపాలిటీస్లో కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మా ఏరియాలో కూడా అట్లా ఉంటే బాగుండు అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా జల్పల్లి మున్సిపాలిటీకి సిబ్బందిని పెంచుకోమని చెప్పడం జరిగింది. అడిషనల్గా సిబ్బందిని తీసుకోమని ఇంచుమించు 116 మందిని అడిషనల్గా సిబ్బందిని తీసుకుంటా ఉన్నారు. శానిటేషన్ ఊడడానికి, రోడ్లు ఊడడానికి, దానికంతా కూడా. తర్వాత ఇప్పటి వరకు ఒక 8 వెహికల్స్లో చెత్త లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యన ఒక 8 వెహికల్స్ పెట్టుకున్నాం. అంతకుముందు ఒక 2నే ఉండే, ఒక 8 ఆటోస్ పెట్టుకొని చెత్త లిఫ్ట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకొక 10 ఆటోస్ కొత్తగా కొంటున్నాం. మనం జల్పల్లి మున్సిపాలిటీకి కొత్తగా కొని ఆటోస్ ద్వారా చెత్త అంతా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక JCB కానీ, గల్ఫర్ కానీ, ఇంకా ఇవి కొన్ని వెహికల్స్ అన్ని తీసుకుంటా ఉన్నాం పర్మనెంట్గా. ఇప్పుడు రోడ్డు మీద మనం వస్తుంటే మొత్తం మట్టి నిండింది, JCB ఉంటే మొత్తం పుష్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఈ 1 వీక్ లోపల ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేసుకొని గ్రామాలలో ఏ విధంగా అయితే చేసినామో టౌన్లో కూడా అట్లా చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది ఉంది. నిజంగానే అది చేయాలంటే ప్రజల సహకారం చాలా అవసరం. ముఖ్యంగా మన ఏరియాలో ఈ జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్న ఈ ఏరియాలంతా కూడా నా రిక్వెస్ట్, ప్రజల సహకారం కావాలని కోరుతా ఉన్నాను. శానిటేషన్ బాగా ఉండాలి, జబ్బుల పడొద్దు, డెంగ్యూ వ్యాధులు రావద్దు, ఆరోగ్యంగా ఉండాలి అంటే రోడ్ల మీద చెత్త వేయొద్దు. ఫస్ట్ ఇంటింటికి 2 బుట్టలు ఇచ్చున్నాం, తడి చెత్త, పొడి చెత్త అని. దయచేసి వాటిని వేరు చేయడానికి ప్రయత్నం చేయండి. బుట్టలు లేని పక్షంలో మళ్ళీ బుట్టలు తీసుకుంటాం, దానికి ఎంతైనా ఖర్చు పెట్టి మళ్ళీ ఇంటింటికి 2 బుట్టలు ఇస్తాం. తడి చెత్త, పొడి చెత్త అని వేయాలి ఒకటి. ప్లాస్టిక్ కవర్లు వాడడం బంద్ చేద్దాం. నా రిక్వెస్ట్ అంతా కూడా కాలనీలలో, బస్తీలలో ఉన్న యంగ్స్టర్స్ అందరు ఇన్వాల్వ్ కండి, డాక్రా మహిళలందరూ ఇన్వాల్వ్ కండి. మన ఏరియా, మన బస్తీ మనం నీట్గా పెట్టుకుందామని ఒక శపథం ఏమంటారు, ఓత్ తీసుకోండి దయచేసి. ఆ విధంగా చేస్తేనే మన పిల్లలు జబ్బులు పడకుండా ఉంటారు, ఏరియా కూడా బాగుంటుంది. కాబట్టి అందరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బస్తీ నుండి ప్రతి ఒక్క యూత్ కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ, డ్వాక్రా మహిళలు కానీ ఇందులో ఇన్వాల్వ్ కావాలి.
మన మున్సిపల్ని నీట్గా ఉండేటట్టు చేసుకునే బాధ్యత మన మీద ఉంది. దయచేసి కలిసి రమ్మని కోరుతా ఉన్నాం. మేడం ఇది వాటర్ ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంది. అప్పటికి बड़ी लाइन को अभी टेस्टिंग पूरा टेस्टिंग ఇప్పటికీ వాటర్ వస్తుంది. ఒకటి మనకు కంప్లీట్ వాటర్ ప్రాబ్లం పోవాలంటే తుక్కుగూడకి వెళ్ళి వచ్చే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ క్లియర్ కావాలి. ఆ లైన్ మ్యాక్సిమం క్లియర్ అయిపోతా ఉంది. అది క్లియర్ అయిపోతే మొత్తం మనకు వాటర్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రోడ్ ఉందో చంద్రాయన్ గుట్ట నుండి మొదలు పెడితే తుక్కుగూడ వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉందో రోడ్ అంతా కూడా బాగా డ్యామేజ్ అయ్యింది. ముఖ్యంగా ఎర్రగుంట ప్రాంతంలో బాగా డ్యామేజ్ అయింది. దాన్ని బాగా స్ట్రెంథన్ చేయాలని, అంటే భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండాలని స్ట్రెంథన్ చేయాలని, షాప్ల నుండి నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నాయి. అవి రాకుండా పర్మనెంట్గా పక్కకు నాలా ఉంది, డ్రైన్ ఉంది, డ్రైన్లో వెళ్ళేటట్టు చేయాలని ఇదంతా కూడా తీసుకొని ఎస్టిమేషన్ చేస్తున్నాం. 2 కోట్ల శాంక్షన్ ఉంది రోడ్కి. ఆ వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. 2 crores సరిపోవని చెప్తే ఇంకా 5 crores కూడా శాంక్షన్ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారికి. చాలా ధన్యవాదాలు. 7 crores-తోని చంద్రాయన్ గుట్ట నుండి మహేశ్వరం గేట్ వరకు రోడ్ని అంతా స్ట్రెంథన్ చేసి 2 sides కూడా ఈ డ్రైన్ అంతా కూడా మళ్ళీ రోడ్ మీదకి రాకుండా చేసేటట్టు ఒక శాంక్షన్ తీసుకోవడం జరిగింది. తొందరలో ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838।